హిట్లర్ ఎవలని ఎవలన్నా అడిగితే ఏమంటారు? ఒక నరరూప రాక్షసుడు, కోట్ల మందిని చంపిన కిరాతకుడు, జాలి దయ అసంటి ఏం లేని దివానగాడు. వాని సావు కోసం ప్రపంచమే దినా ప్రార్థనలు చేసేది. గిటనే చెప్పుకుంటారు కదా. కానీ మన రేవంత్ సార్ మాత్రం అలగు. సార్కు హిట్లరే హీరో లెక్క కనబడ్డాడు. హిట్లర్ పాలనే రేవంత్ సార్కు ఆదర్శమని మొన్న చెప్పే కదా. ఇంకేమున్నది, దేశమంతా రేవంత్ సార్ను జర గట్టేనే అరుచుకుంటుంది. ఆగో కాదు, ఎవరన్నా గాంధీ తాత లెక్క ఉండాలి, భగత్ సింగ్ అంటే ఇష్టం, అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి, గిట్లా చెప్పుకుంటారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎందులా హిట్లర్ జపం చేస్తుండో మొన్న చెప్పే కదా. హిట్లరే నాకు ఆదర్శం, హిట్లర్కు హైడ్రా అనే పేరు ఇష్టం, అందుకే హైడ్రా పేరు పెట్టి ఇండ్లు కూల కొడుతున్నా అని. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. అసలు దిమాకున్నోళ్ళు ఎవ్వరన్నా హిట్లర్ను గట్ల తారీఫ్ చేస్తారా? గిట్టనే గరమైతురు జనాలు. మన కాడనే కాదు, దేశమంతా రేవంత్ సార్ను గట్టిగానే అరుచుకుంటురోలా. కానీ ఏ మాట కామాటేనులా. అప్పుడప్పుడు రేవంత్ సార్ నిజాలు కూడా చెప్తాడు. సార్ హిట్లర్తోని పోల్చుకున్నాడు కూడా కరెస్టే. హిట్లర్ ఎవ్వరు మాటినాడు. పేదోళ్ళ మీద జాలి అనేది ఉండదు. మనుషులను ఓర్వనే ఓర్వడు, నీడ కూడా నమ్మడు. నమ్మినోళ్ళనే నట్టేట ముంచినోడు, కోట్ల మందిని గోస ఉచ్చుకొని చంపినోడు. అసంటి హిట్లర్ పాలనే ఆదర్శం హిట్లర్కు ఇష్టమైనది కాబట్టే హైడ్రాతోని ఇండ్లు కూలుస్తున్నా అన్నాడంటే చూస్తుంటే తెలంగాణ హిట్లర్ పాలనలో బీటుగొట్టి హిట్లర్ను మించిన పేరు తెచ్చుకునే తట్టే ఉన్నాడు కదా ఈ రేవంత్ సారు. గిటనే బనాయిస్తురల్ల చాలా మంది. ఎవడన్నా హిట్లర్ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే, అరే వీడు హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా. ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే, అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే, అరే వీడు హిట్లర్ లాగా తయారైందిరా భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేనే హిట్లర్ నువ్వు అంటుండు. నేను హిట్లర్ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇక రేవంత్ సార్ హిట్లర్ మాటలతో కాంగ్రెస్ ఇజ్జత్ గంగల కలిసింది. ఇక పోయిన ఇజ్జత్తును కాపాడుకునే తాందుకు లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఒక తండాడుతూ రనుల్లా రేవంత్ సార్ను వెనకేసుకొచ్చే తాందుకు మంత్రి శ్రీధర్ బాబు పడుతున్న తండాడ చూస్తుంటే పాపం అనిపిస్తున్నది. హిట్లర్ అని అననే అనలేదట. ఇంకేమంటుండో ఆ హిట్లర్ వేరు ఈ హిట్లర్ వేరు అని అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేని ముచ్చట చెప్పిండు పాపం శ్రీధర్ బాబు. కాదు ఎవరన్నా గాని ఇది కట్టినం అది కట్టినం, ఇంత గొప్పగా పాలన చేసినాం, జనం కళ్ళల్లో ఆనందం బట్కచ్చే తీర్లా చేసినాం అని చెప్పుకుంటారు. నమ్మి గెలిపించినందుకు అటనే చేస్తారు. కానీ మన రేవంత్ సార్ మాత్రం కుల్లం కుల్ల చెప్పేసిండు, హిట్లర్ లెక్కనే గరీబోళ్ళ ఇండ్లు కూలుస్తున్నా, హిట్లర్ లెక్కనే మందిని ఏడ్పిస్తున్నా అని. అంతే కదా మరి.